శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. నమస్తే. ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించి ప్రీమియం షోస్కి టికెట్స్ అసలు దొరకట్లేదని తెలుస్తోంది. ఈ సినిమా పైన అంచనాలు ఎలా ఉన్నాయంటారు? అంటే ఉస్తాద్కు సంబంధించి వీళ్ళు ప్రీమియర్స్కి ప్రయత్నం కూడా చేయలేదండి. యాక్చువల్గా అది మామూలు టైంకే పడుతోంది. ఓకే. అంటే గతంలో ఒక రోజు ముందే ప్రైస్ హైక్కి వేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ సినిమాకి మామూలు ధరలకే పెడుతున్నారు. ఓకే. ఏపీలో కొంత హైక్ ఉంది, కానీ తెలంగాణలో ఆ మేరకు కూడా లేదు. చాలా తక్కువకే వెళ్తున్నారు. అయితే దీని ద్వారా ఒక అడ్వాంటేజ్ ఉంటుంది అని ఊహించారు వాళ్ళు. అంటే థియేటర్ ఆడియన్స్ ఫ్రెండ్లీగా మారితే కొంచెం జనాలు థియేటర్కి వస్తారు. భయపెట్టే లెవెల్లో టికెట్లు లేవు కాబట్టి కొంతమంది మార్నింగ్ షో చూడాలి అనే ఉత్సాహం లేని వాళ్ళు కూడా కదులుతారు అని అనుకున్నారు. కొంత అది వర్కౌట్ అయినట్టుగా చెప్తున్నారు ఇప్పుడు. అంటే 17 కోట్ల పైన అది ఇక్కడ నమోదు చేసింది అనేది ఒక ఫిగర్ మాట్లాడుతున్నారు. అయితే ఓవర్సీస్లో కూడా బాగుంది ఇది. అంటే ప్రీ రిలీజ్ బుకింగ్స్ బాగున్నాయి అనేది ఒక అభిప్రాయం ఉంది. అయితే ఇది మాత్రమే సరిపోదు అనేది ఒక అభిప్రాయం. థియేటర్లు మరికొంచెం ఆడియన్స్ ఫ్రెండ్లీగా మారితే, అంటే స్నాక్స్ ఇవన్నీ ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ తగ్గిపోయినాయి. మల్టీప్లెక్స్ తప్ప ఇంకో మార్గం లేదు సినిమా చూడాలంటే. మల్టీప్లెక్స్కి పెడితే టిక్కెట్ల రేట్లుకి మించి 5 రెట్లు స్నాక్స్ రేట్లు ఉంటున్నాయి. కాబట్టి టిక్కెట్ల రేట్ల మీద కన్సర్న్ చూపిస్తున్నారు ప్రభుత్వాలు. టిక్కెట్ల రేట్లు పెంచొద్దు అంటున్నారు, బాగానే ఉంది. కానీ లోపల స్నాక్స్ రేట్ల మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు అనేది ఒక విమర్శ. అది గనక తగ్గితే, అంటే టిక్కెట్ రేట్లో సగం కంటే స్నాక్స్ ఉండకూడదు అనే నిర్ణయం తీసుకోగలిగితే అప్పుడు థియేటర్ ఆడియన్స్ ఫ్రెండ్లీగా మారి ఇంకొంచెం ఎక్కువ మంది థియేటర్కి వెళ్తారు. కాబట్టి ఇది టిక్కెట్ల రేట్ల విషయంలో ప్రభుత్వాలు చాలా కాన్షియస్గా ఉండటం వల్లనే ఈ సినిమాకి ప్రైస్ హైక్కి అనుమతి రాలేదు. ఈ సినిమాకి రాలేదు. ఇంతకుముందు వచ్చినటువంటి, అంటే గతంలో ఓజీకి ఇచ్చారు అవకాశం, ఇచ్చారు. అంతకుముందు హరిహర వీరమల్లుకు కూడా ఇచ్చారు. కానీ ఫ్రమ్ ది బిగినింగ్, అంటే పుష్ప ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మేము తెలంగాణలో ప్రీమియర్స్కి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వము అనే పద్ధతిలో మాట్లాడుతూ వస్తున్నారు. ఫైనల్గా కొన్నిటికి ఇచ్చారు, కొన్నిటికి ఇవ్వలేదు. ఇప్పుడు ఈ సినిమాకు కూడా ఇవ్వలేదు. కాబట్టి ఇవ్వకపోవడం అనేది, అంటే ప్రైస్ తగ్గించి ఎవరైనా షో వేసుకోవచ్చు, కానీ ఆ ప్రయత్నం కూడా చేయట్లేదు. కాన్షియస్గా మార్నింగే 7:30కి ఇక్కడ పడుతోంది, ఏపీలో 5కి పడుతోంది షో. కాబట్టి ఏది జరిగితే అలాగే జరుగుతుంది, మనం వెళ్ళిపోదాం రిలీజ్కి అన్న పద్ధతిలో వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయారు. అదే ఈ మేరకు వసూళ్ల మీద ప్రభావం చూపించింది అని అనుకుంటున్నారు. కానీ నిజానికి దీనికి మించిన వసూళ్లు సాధించగలిగారు. ఇంతకుముందు 35 కోట్లు నమోదు చేసినటువంటి చరిత్ర ఉంది ఓజీకి. దాంతో కంపేర్ చేస్తే ఇది తక్కువే. కానీ ఈ పరిస్థితి నెమ్మదిగా జనాల్లోకి, అంటే రేపు పాజిటివ్ టాక్ వస్తే, సినిమా మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ కనుక బిల్డ్ అయితే డెఫినెట్గా దాని ప్రభావం రన్నింగ్ కలెక్షన్ మీద ఉంటుంది. సినిమా బాగుంటే జనాలు థియేటర్కి వెళ్ళే చూడాలనుకుంటున్నారు స్పష్టంగా. అంటే ఫోన్లోనో మరో చోట ఒక పెద్ద హీరో సినిమా చూడటానికన్నా కంఫర్టబుల్గా ఉంటే థియేటర్కి వెళ్ళటమే బెటర్ అనుకుంటున్నారు. దానికి ఉదాహరణ దురంధర్ మూవీ, అంటే ఫస్ట్ పార్ట్ ఇంకా థియేటర్లో ఉంది స్టిల్. పార్ట్ 2 రిలీజ్ అవుతున్నప్పటికీ హైదరాబాద్ లాంటి చోట్ల కూడా 4 వీటిల్లో ఉంది, అది 4 స్క్రీన్స్లో ఉంది స్టిల్ సినిమా. కాబట్టి ఎందుకుంది, ఓటీటీలో వచ్చేసిన తర్వాత కూడా ఎందుకు థియేటర్లో ఉంది అంటే జనాలు వెళ్తున్నారు. అంటే నష్టం లేకుండా జనాలు వస్తున్నటువంటి పరిస్థితి 4 స్క్రీన్స్ మీద ఉంది ఇంకా. అంటే ఒక పెద్ద సినిమాని థియేటర్లో చూడటం ద్వారా పొందేటువంటి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్, అది ఇంట్లో కూర్చొని చూస్తే రాదు అనే విషయం ఆడియన్స్కి తెలుసు. అందుకని జనాలు థియేటర్కి రావటం లేదు అనేది కరెక్ట్ కాదు. థియేటర్కి వస్తున్నారు, కాకపోతే కంటెంట్ బాగుండాలి, థియేటర్ కూడా ఆడియన్స్ ఫ్రెండ్లీగా ఉండాలి. ఈ రెండూ జరిగితే థియేటర్కి వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏదో ప్రెజర్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు ఈ సినిమాకి. ఉస్తాద్ భగత్ సింగ్కి ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేద్దాము ఇలాంటి ప్రయత్నాలు కూడా ఏం చేయలేదు. గతంలో విమర్శలు వచ్చాయి, ఓజీ టైంలోనూ వచ్చాయి, అలాగే హరిహర వీరమల్లుకి కూడా విమర్శలు వచ్చినాయి. టికెట్ల రేట్లు పెంచారు ఇవన్నీ.
అంటే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అన్న పద్ధతిలో నడిచినాయి. ఈసారి అది కూడా జరగలేదు. ఏపీలో మాత్రం కొంత హైక్ ఉంది. అంటే మల్టీప్లెక్స్లో 500 వరకు వెళ్ళింది, ఇక్కడ 300 చిల్లర ఉంది. ఓకే. కాబట్టి ఆ మేరకు నడుస్తోంది సినిమా. ఓపెనింగ్ అంటే ఒకటి మాత్రం వాస్తవం, ఓజీతో కంపేర్ చేస్తే ఆ లెవెల్ ఫీవర్ కనిపించడం లేదు అనే ఒక చర్చ అయితే జరుగుతోంది బయట. అది ఏ కారణమైనా కావచ్చు. ఓజీ బాగా అట్రాక్ట్ చేసింది జనాల్ని. ఈ సినిమా నిలకడగా ఉంది, ఇప్పటికైతే బయటకు కనిపించటం లేదు నిజమే. కానీ రేపు పాజిటివ్ ఒపీనియన్ షో అయిపోయిన తర్వాత సోషల్ మీడియాలో డెఫినెట్గా ప్రతి ఒక్కరూ వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు. ఇప్పుడు టాక్ అనేది, మౌత్ పబ్లిసిటీ అనేది ఎవరో ఎక్కడో రాయటమో లేకపోతే రివ్యూల్లోనో లేకపోతే థియేటర్ దగ్గర మాట్లాడేవాళ్ళు కాదు. సినిమా మొదలైన ఒక అరగంట నుంచి ఆడియన్స్ వాళ్ళు ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఉంటే అక్కడ మాట్లాడటం మొదలు పెట్టేస్తున్నారు. ఇప్పుడే ఒక పాట అయింది, అద్భుతంగా ఉంది, ఇలా పెట్టేస్తున్నారు. లేదు అరగంట సినిమా అయింది, ఏమీ లేదు విషయం, ఇక భవిష్యత్తులో ఏమైనా ఉంటుందో తెలియదు అన్న టోన్లో కూడా పెట్టేస్తున్నారు. ఇది స్ప్రెడ్ అయిపోతుంది. స్ప్రెడ్ అయిపోయి నెమ్మదిగా రైజ్ వెళ్తుంది థియేటర్లో సినిమా. అంటే నెక్స్ట్ షోకి జనాలు మూవ్ ఆన్ అవుతున్నారు. అందుకని ఆ వాతావరణం వచ్చే వరకు సినిమా ఏ రేంజ్కి వెళ్తుంది అనేది చెప్పడం కష్టం. కానీ ప్రస్తుతానికైతే కంపారిటివ్గా దురంధర్ ఇది 2 రివెంజ్ అనే పేరుతో వస్తున్న పార్ట్ 2, అలాగే ఈ సినిమా 2 పోటాపోటీగా ఉన్నాయి స్క్రీన్స్లో. అది వసూళ్ల పరంగా కూడా అంటే ఈరోజు ఉదయం వాళ్ళు బుకింగ్లు తెరిచేసిన తర్వాత కూడా అంత వేగం, అంటే ఓజీ టైంలో కనిపించినంత వేగం లేదు, కానీ స్క్రీన్స్ అయితే ఫుల్ అవుతున్నాయి. ఆ స్పీడ్ కనిపించకపోవడంతో దానికి కనిపించిన బజ్ లేదు అనేటువంటి అభిప్రాయం స్ప్రెడ్ అవుతోంది. రేపు సినిమా బాగుంటే, సినిమా కనుక ప్రభావవంతంగా ఉంటే ఈ చర్చలన్నీ పక్కకెళ్ళిపోతాయి. అవును సార్. అయితే ఈ టికెట్లు రేట్ల విషయంలో ఎందుకని పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి చొరవ తీసుకోలేదు? అలానే ఏదైనా సినిమా అటు ఇటుగా అయితే భారీ నష్టాలను ఏమన్నా చవిచూసే అవకాశం ఉందా? అంటే సినిమా ఇది లోకల్ మార్కెట్ కోసం తీసిన సినిమా కాబట్టి భారీ, ఇప్పుడు చాలా సినిమాలకు 400 కోట్లు ఇలా బడ్జెట్లు చెప్తున్నారు. ఈ సినిమాకి అలా ఏమి వెళ్ళలేదు వీళ్ళు. ఓజీ సినిమా 300 పైన కలెక్ట్ చేసింది, 300 కోట్ల పైన కలెక్ట్ చేసింది. కాబట్టి దాని మీద బెట్టింగ్గా కూడా వీళ్ళు వెళ్ళలేదు. ఇంకా తక్కువలోనే సినిమాని కంప్లీట్ చేసే ప్రయత్నం చేశారు. కంఫర్టబుల్గానే చేయగలిగారు ప్రాజెక్ట్ని. అయితే టికెట్ల రేట్లు పెంచుంటే కొంత ఉపయోగకరంగా ఉండేది. ఆయనకున్న క్రేజ్కి, పవన్ కళ్యాణ్ క్రేజ్కి ప్రీమియర్స్ గనక గతంలో ఇచ్చినట్లుగా ఒక 700 రూపాయలు అలాంటి రేట్ల మీద వెళ్ళుంటే కొంచెం ఎక్కువ అమౌంట్ కనిపించేది, హరిహర వీరమల్లుకి కనిపించినట్టుగా. ఇంతకుముందు వచ్చిన ఓజీకే తగ్గించారు, ఇప్పుడు దీనికి అసలు ప్రీమియర్స్ జోలికే వెళ్ళలేదు వీళ్ళు. ప్రీమియర్స్కి వెళ్లకుండా మార్నింగ్ షో ఇక్కడ 7:30కి పడుతోంది తెలంగాణలో, ఏపీలో 5 o'clock నుంచి వేస్తున్నారు. అక్కడ వేసే అవకాశం ఉంది ప్రీమియర్స్. అయినప్పటికీ తెలంగాణలో లేనప్పుడు అక్కడ ఎందుకు వెయ్యాలి అనే ఉద్దేశంతో వాళ్ళు డ్రాప్ అయిపోయారు. ఎక్కడా కూడా పవర్ చూపించాలి, లేకపోతే ఏదో ప్రయత్నం చేయాలి, పుష్ చేయాలి, ఇలాంటివి ఏం చేయలేదు. సినిమా ఎలా నడిస్తే అలా నడవనిద్దాం అన్న పద్ధతిలోనే వెళ్ళారు. సో ఇప్పుడు ఆడియన్స్ చేతుల్లో ఉంది సినిమా ఏంటి కండిషన్ అనేది. ఒక పాజిటివ్ టాక్, ఒక మాట బయటకు వచ్చినా కానీ జనాలు కదులుతారు థియేటర్ వైపు. రైట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.